అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. మిత్రమా, కాస్త ఓపిక పట్టు, కాలమే నీకు అన్నిటికీ సమాధానం చెబుతుంది. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నువ్వు ఏడ్చే రోజు ఉంటుంది, ఏడ్చేవాడికి నవ్వే రోజు ఉంటుంది. తప్పకుండా ఈ రోజు వస్తాయి. కాస్త ఓపికగా పట్టాలంతే. నిన్ను సంతోషపెట్టేవారంతా మంచివారు కాదు, అలాగే నిన్ను బాధ పెట్టేవారంతా చెడ్డవారు కూడా కాదు మిత్రమా. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కష్టాన్ని పూర్తిగా నమ్ముకో. విజయం తప్పకుండా నిన్ను వరించక మానదు. మీరు ఒక పనిని పూర్తి చేయగలను అని నమ్మితే సగం పని పూర్తయిపోయినట్లే. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నా దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది మిత్రమా. ఓర్పు అనేది ఎంతో చేదుగా ఉంటుందో దానివల్ల వచ్చే ఫలితం కూడా అంతే తీయగా ఉంటుంది అని తెలుసుకోండి. జీవితంలో నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. భయమే భయపడేలా జీవించండి. మీరంటే ఇష్టం ఉన్నవారికి ఎప్పుడూ అశ్రద్ధ చేయవద్దు. ఏదో ఒకరోజు మీకే అర్థమవుతుంది కదా, చేతిలో ఉన్న వజ్రాన్ని దూరం చేసుకొని రంగురాలకై వెతుకుతున్నామని. ఆటలో ఒకరు గెలవాలి అంటే పోటీదారులందరినీ ఓడించాలి. అదే జీవితంలో ఒకరు గెలవాలి అంటే తోటి వారందరినీ ప్రేమించాలి. ఏ కారణం లేకుండా నిన్ను ఇతరులు విమర్శిస్తున్నారు అంటే నువ్వు చేస్తున్న పనిలో విజయం సాధించబోతున్నావు అని అర్థం. ఆ కారణంతో ఎదురయ్యే విమర్శలు నీ విజయానికి నాంది అవుతాయి. పొగడ్త కంటే కూడా విమర్శ చాలా విలువైనది. కళ్ళకు కమ్మిన ధర్మపు పొరలను తొలగించి మన లోపాలని తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది. అదృష్టం కోసం ఎదురు చూడటం కంటే అవకాశాన్ని సృష్టించుకోవడమే అత్యంత సులభమైన మార్గం. విలువ కోసం విలువ లేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను పోగొట్టుకోవడమే అవుతుంది. విలువ అనేది తెలుసుకోలేని వ్యక్తి దాన్ని ఎప్పటికీ సాధించలేడు. సాధించినా నిలబెట్టుకోలేడు. అది స్నేహమైనా సరే, ప్రేమైనా సరే, లేక డబ్బైనా సరే. కష్టపడి సంపాదించుకున్న వ్యక్తి దేనిని వృధా చేయలేడు. ఎదుటి వారి ఆలోచనలు గౌరవించకపోయినా పర్వాలేదు. ఆహాస్యం మాత్రం చేయకూడదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది కదా. మనకు దాన్ని చూసే గుణం ఉండాలి, కానీ దాన్ని అభినందించే మనసు ఉండాలి. ఏదైనా సరే పరీక్షించవచ్చు మిత్రమా, కానీ మనిషి సహనాన్ని మాత్రం పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించేదానికన్నా కూడా వాటిని దూరంగా ఉంటూ ఒంటరిగా బ్రతకడమే మేలు. విలువలేని వారితో వాదించటం, వాళ్ళ మాటలకి స్పందించటం, దీనివల్ల వాళ్ళ విలువలను మనం పెంచటమే అవుతుంది. నువ్వు అర్థం కావడం లేదు అంటే వాళ్లకు నువ్వు అవసరం లేదు అని అర్థం. నీ మాటలు అర్థం కావడం లేదు అంటే నిన్ను పరిగణలోకి తీసుకోలేదు అని అర్థం. నిలబడక తప్పదు. చిన్నప్పటి దేన్నైనా పట్టుకొని పెద్దయ్యాక దేన్నైనా తట్టుకొని. కారణం లేకుండా ఎవ్వరూ మౌనంగా ఉండరు. కొండంత బాధ ఒక్కసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కిపెడుతుంది. ఎప్పుడు కూడా గతంలోకి తిరిగి చూసుకోవటం లేదా పక్కవారి జీవితంలోకి చూడటం చేస్తావో అప్పటి నుండే నీ ఆనందానికి అవరోధాలు కలుగుతాయి. ఒకరు తగ్గుతున్నారు అంటే తప్పు చేశారని కాదు, ఆ బంధానికి విలువ ఇస్తున్నారు అని అర్థం. తప్పు చేయకుండా తలవంచకండి. నమ్మకం లేకుండా వాదించకండి. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు. మన మనస్సాక్షి ముందు మాత్రం గర్వంగా తలెత్తుకుని బతకగలిగితే చాలు. అంతకంటే గొప్ప జీవితం మరొకటి లేదు మిత్రమా. అదుపు లేని ఆలోచనలు శత్రువు కంటే ప్రమాదం. సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువు. వారికి మోసం చేసే అంత తెలివి లేదు, మర్చిపోయేంత బలము లేదు. అన్నిటినీ మౌనంగా భరిస్తూ బాధపడటం మాత్రం తెలుసు. కోపంలో సమాధానం చెప్పకు, సంతోషంలో వాగ్దానం చేయకు, ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు, అవసరం లేని చోట అబద్ధం చెప్పకు, ఓడిపోయానని బాధపడకు. ఓటమి నీకు శత్రువు కాదు మిత్రమా, మిత్రువు మాత్రమే. ఎందుకో తెలుసా? ఓటమి నీ ప్రయత్నంలో ఏదో లోటుందని తెలియచేస్తుంది. ఇంకాస కృషి అవసరమని హెచ్చరిస్తుంది. ఉన్నంత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు. గతం ఎప్పటికీ మార్చలేవు, కానీ భవిష్యత్తు మాత్రం రాసుకునే శక్తి మాత్రం నీకే ఉంటుంది, నీ చేతుల్లోనే ఉంటుంది. ఉన్నతంగా ఆలోచించు, అలాగే గొప్పగా జీవించు. ఏ బంధమైనా సరే మనం అనుకుంటే సరిపోదు, ఎదుటి వాళ్ళు కూడా అనుకోవాలి కదా. అప్పుడే ఆ బంధం బలపడుతుంది. మన బాధ బయటికి చెప్పుకుంటే భారం తగ్గుతుంది. ఇలా అనుకోవడం అబద్ధం, చులకనైపోతామన్నదే నిజం.
జీవితంలో మీరు ఎవరినైనా అయితే ఎక్కువగా ఇష్టపడతారో వారి వల్లే మీరు ఎక్కువ బాధపడతారు. ఇది అత్యంత కఠినమైన జీవిత సత్యం కాదంటారా? ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోవద్దు. నీవు ఎదుర్కొనే నిందలు అలాగే పొగడ్తలు ఏవీ శాశ్వతం కాదని గుర్తుంచుకో. ప్రశాంతమైన హృదయంతో జీవించు. నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరొకలా ఉండేవారికి బంధాల విలువ ఏం తెలుస్తుంది? అనుబంధాల విలువ ఏం తెలుస్తుంది? అలాంటి వారితో ముడిపడి బంధం కన్నీళ్లతో మాత్రమే కానుకగా ఉంటుంది. జీవితంలో విలువలు ఇవ్వని బంధాలను పెంచుకోకు, అలాగే విలువ ఇచ్చే బంధాలను వదులుకోకు. ఒక విలువైన క్షణం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? అది జ్ఞాపకంగా మారి తర్వాత మాత్రమే. ఆ డబ్బు అనే ఒక చిన్న రంగు కాగితం మనిషిలో ఉండే అన్ని రంగుల్ని బయటకు తీస్తుంది. ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దామనుకున్నా సరే వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా. గొంతు పెంచటం కాదు, నీ మాట యొక్క విలువ పెంచుకో. వాన చినుకలకే తప్ప ఉరుములకు పంటలు పండవు. ఈ లోకంలో ఎప్పుడైనా సరే మంచివాడు మంచివాణ్ణి ఎప్పుడూ అనడు. మంచిగా నటించేవాడిని మాత్రం వీడు చాలా మంచివాడు అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి ఉండదు. నీ పగను పంచుకోవడానికి అలాగే ఏ మిత్రుడు రాడు. నీ మిత్రుడిని దూరం చేయడానికి మాత్రం పక్కన చేరే వాళ్ళు చాలామందే ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. నీ తప్పు లేకుండా నిన్ను ఎవరు బాధ పెట్టినా సరే, నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకపోయినా సరే కాలం తప్పక శిక్షిస్తుంది. వస్తే రాని ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే చావు కంటే చిన్నదే కదా. వచ్చేవి పోయేవి 3: పేదరికం, వ్యాధి, డబ్బు. వచ్చినా పోనివి 3: కీర్తి, జ్ఞానం, విద్య. పోతే రానివి కాలం, యవ్వనం, పరువు. వెంట వచ్చేవి 3: పాపం, పుణ్యం, అలాగే నీ నీడ. అవును మిత్రమా, గెలవాలంటే కష్టాలని ఓర్చుకోవాలి. బతకాలి అంటే ఇష్టాలను మార్చుకోవాలి. నిన్ను ఇష్టపడేవాళ్ళు నువ్వు ఎలా ఉన్నా సర్దుకొని పోతారు. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వు ఎంత సర్దుకుపోయినా సరే దూరం అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోకు. నీ మనసుని బాధ పెట్టుకోకు. ముందుకు వెళ్ళు మిత్రమా. విజయం నీ కళ్ళ ముందుంటుంది. ఇష్టపడే దానిలో నీ గౌరవం ఉంటుంది. మోసం చేసే దానిలో నీ పతనం ఉంటుంది. నువ్వు నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు. కొడుకు గుణం పెళ్లి తర్వాత తెలుస్తుందంటారు. కూతురు గుణం వయసులో తెలుస్తుందంటారు. కానీ భర్త గుణం భార్య అనారోగ్యంలో ఉంటే తెలుస్తుంది. అలాగే భార్య గుణం భర్త పేదరికంలో ఉంటే తెలుస్తుంది. స్నేహితుడు గుణం మనం కష్టంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. అన్నదమ్ముల గుణం జగడంలో తెలుస్తుంది. పిల్లల గుణం తల్లిదండ్రుల వృద్ధాప్యంలో తెలుస్తుంది. మాటలు చెప్పేవాడి దగ్గర తాత్కాలికంగా జనం చేరవచ్చు, కానీ కష్టపడేవారి దగ్గర మాత్రం విజయం శాశ్వతంగా చేరుతుంది. ప్రస్తుతం మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులే చేయనవసరం లేదు. ఎదురు వారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. గొప్పవారి యొక్క గొప్పతనం వారు చిన్నవారితో ప్రవర్తించే తీరును బట్టి తెలుస్తుంది. ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి, ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పడం వల్ల జీవితాలు నాశనమవుతాయి కదా. ఈ భూమిపై అందరూ నీలాగే బతకాలి కదా. ఎవరి జీవితాల్లో తలదోర్చకూడదు. ప్రతి ఒక్కరిని ప్రశాంతంగా జీవించనివ్వాలి. మిత్రమా, విన్నారు కదా. ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.